మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో పేదరాశి పెద్దమ్మ అని. అసలు ఈ పేదరాశి పెద్దమ్మ అంటే ఎవరు? పూర్వం రోజుల్లో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు. కాలినడకనే వెళ్లేవాళ్లు. మార్గ మధ్యలో చీకటి పడితే సమీప గ్రామంలో ఎవరింటి వద్దనైనా భోజనం చేసి అక్కడే పడుకుని వారి కథ అంతా చెప్పి ఉదయాన్నే వారి ప్రయాణం కొనసాగించేవాళ్లు. అలా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో మంచి మనసు ఉన్న పెద్దమ్మలు బాటసారులకి భోజనం పెట్టి వారి కథలన్నీ వినేవాళ్లు. అప్పట్లో టీవీ, సినిమా ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. అందరూ ఇంటి బయటే కూర్చుని కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. బాటసారుల కథలు విన్న పెద్దమ్మలు ఊర్లో వాళ్ళకి కబుర్లుగా చెప్పేవాళ్లు. పేదరాశి పెద్దమ్మ అనే పదాన్ని మొట్టమొదట ఎవరు ఉపయోగించారో తెలియదు, కానీ తెలుగులో కథలు అనే పదం వస్తే పేదరాశి పెద్దమ్మ వస్తుంది. పేదరాశి పెద్దమ్మ పేరు వినని తెలుగోడే ఉండడు.